నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పుట్టినరోజు సందర్భంగా విజయవాడ అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలు నియోజకవర్గంలో 3200 మందికి సైకిళ్లు అందించాలని నిర్ణయం. సైబర్ మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేసిన కేసులో పలువురు బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది అరెస్ట్. 150 కోట్ల మేర సొమ్ము దోచుకున్న సైబర్ ముఠాలు. సీఎం చంద్రబాబు తన 76వ పుట్టినరోజు సందర్భంగా భార్య నారా భువనేశ్వరితో కలిసి విజయవాడ పడమట ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్కు చేరుకున్నారు. సీఎం దంపతులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వాగతం పలికారు. పేదలు, కార్మికులు, ప్రజల మధ్య తన జన్మదినాన్ని సీఎం సాదాసీదాగా జరుపుకున్నారు. చంద్రబాబుకు అన్నా క్యాంటీన్ లబ్ధిదారులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దంపతులు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అల్పాహారాన్ని వడ్డించారు. ఆపై ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. సాధారణ ప్రజల మధ్య కూర్చొని అల్పాహారం స్వీకరించారు చంద్రబాబు దంపతులు. అన్నా క్యాంటీన్ లబ్ధిదారులతో సీఎం మాటామంతి నిర్వహించారు. నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో నేడు 269 అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్నీ పూర్తి ఉచితంగా అందించాలని ఆదేశించారు. పడమట అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ ఆత్మీయంగా అభివాదం. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదనే బాధపడే పరిస్థితి లేకుండా
ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలా మంది అనేక పనుల కోసం బయట. జమ్మూ కాశ్మీర్ కాగోట్ సమీపంలోని రామ్నగర్ ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఉదంపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకోగానే జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం కారణంగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రామ్నగర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ఉదంపూర్ జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే కట్ చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3200 మంది విద్యార్థులకు సైకిళ్లు అందించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే త్రోవగుంటలో 120 మంది విద్యార్థులకు సైకిళ్లు అందించినట్టు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, మీ భవిష్యత్తు ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నిన్ను నూరేళ్లు బాగుండాలని దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నాయకులు మంచిరి శ్రీనివాసరావు, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, సింగరాజు రాంబాబు, గుర్రాల రాజు విమల్, ఉంగరాల అజయ్, ఈపూరు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన 14వ డివిజన్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన అజయ్ గారు. అదేవిధంగా మన శివ గారు, ఇంకా మన వాళ్ళు ఎవరో డివిజన్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. మామూలుగా అయితే మొన్న మేము తాగుంట్లో దగ్గర ఒక 1200 సైకిళ్ళు ఇచ్చాం. ఈరోజు 1200 120 అనుకుంటాను, సారీ 120 సైకిల్స్ ఇచ్చాం. మన నియోజకవర్గానికి వచ్చేకి దగ్గర ఒక 3200 సైకిల్స్ కావాల్సి వస్తూ ఉంది. దాన్ని కూడా ఈ సంవత్సరంలో ప్రతి విద్యార్థికి కూడా
అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అటు గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, అందరికి కూడా ఈరోజు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఈరోజు మంచి కార్యక్రమం ద్వారా ఈరోజు కొంతమందికి సైకిల్స్ మన అజయ్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆయన చేసే విధానాలు కానీ ఇవన్నీ కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నూరేళ్ళు ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలి మళ్ళా మేము. కాబట్టి పిల్లలకు కానీ అందరూ కూడా మీరు బాగా చదువుకోండి. మీకు అన్నీ ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది, అట్లా ఇంకా సహకారాలతో అన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరు కష్టపడి చదువుకోవడమే మీ బాధ్యత. కష్టపడి చదువుకోండి, తప్పకుండా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు. ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన జన్మదినం సందర్భంగా 14వ డివిజన్ అందరి సహకారంతో డీజీఆర్ ట్రస్ట్కి యూహెచ్ఆర్ ఎన్ఆర్ఐ గారు ఉంగరాల హనుమంతరావు గారి ప్రోత్సాహంతో కొన్ని పేద పిల్లలకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తొలి విడతగా కొన్ని సైకిల్స్ డొనేట్ చేయటం, ఇంకా ముందు ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనార్దన్ ఆశీస్సులతోటి ఇంకా ముందుకు పోదామని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ డిఆర్ఆర్ మున్సిపల్ స్కూల్ నందు 15 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమము మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మేము మొత్తం 100 సైకిల్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభ సూచకంగా 15 ఇవ్వడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం మాకు కొద్దిగా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. మిగిలిన 85 కూడా అతి త్వరలో మేము ఇవ్వబోతున్నాం. చదువు పట్ల ఆసక్తితో ఉన్న పిల్లలను మరింత ఉన్నతంగా చదివించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కస్తూర్బా గాంధీ కళాశాలలో చదువుతూ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో కలెక్టర్ రాజాబాబు జేసీ కల్పనాకుమారి అభినందించి శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. జిల్లాలోని కస్తూర్బా కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల్లో పామూరు కళాశాల విద్యార్థి కె భవానీ ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులకు 985 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదే కళాశాలలో చదువుతున్న బివి శిరీష 982 మార్కులు సాధించింది. పుల్లల చెరువు కేజీబీవీ కళాశాలలో బైపీసీ విభాగంలో చదువుతున్న ఎం సుజాత 979 మార్కులు సాధించింది. సిఎస్ఈ ఒకేషనల్ విభాగంలో ఇంటర్ 2వ సంవత్సరంలో కటకాల భాగ్య 1000కి 990 మార్కులు సాధించడంతో వీరిని కలెక్టర్ జేసీ అభినందించారు. డిఆర్ఓ బి చిన్నవోబ్లేసు, రాజీవ్ విద్యా మిషన్ పిఓ దాసరి అనిల్, ఆయా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. జపాన్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల మేరకు భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రాంతంలో ఉత్తర ఇవాట్ ప్రిఫెక్చర్లోని పసిఫిక్ మహాసముద్రంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకంపనల కారణంగా టోక్యోతో పాటు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోని బిల్డింగ్లు కంపించాయి. ఈశాన్య తీరంలో సంభవించిన భూ ప్రకంపనల కారణంగా పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో 3 మీటర్లు సుమారు 10 అడుగులు ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ప్రధానంగా ఇవాటే, ఆమూరి, హుక్డో ప్రిఫెక్చర్లకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతంలోని వారు వీలైనంత త్వరగా అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. సునామీ హెచ్చరికలు ఎత్తివేసే వరకు సురక్షిత ప్రాంతాలను వీడరాదని స్పష్టం చేసింది.
చంద్రబాబు నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి, పాలనా దక్షత, ఆర్థిక సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి చిహ్నాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలో మంత్రి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అన్నా క్యాంటీన్లో కేక్ కట్ చేశారు. పేదలకు భోజనం వడ్డించి వారితో కలిసి మంత్రి భోజనం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న పాలనా దక్షుడు చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం చాటిన మహనీయుడు ఎన్టీఆర్, తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, P4 విధానం దీర్ఘదృష్టి నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. అలిపిరిలో 23 క్లైమోర్ మైన్లు పేల్చిన మృత్యుంజయుడిగా వెంకటేశ్వర్ని ఆశీస్సులతో తిరిగి వచ్చి పాలన సాగిస్తున్న ప్రజా నాయకుడని కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఒకసారి చరిత్రలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సంక్షేమాల్లోనే ప్రభుత్వంలో రావటం, అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకురావడం చూస్తూ ఉన్నాం. మనకి 1994 నుంచి 2004 మధ్యలో కూడా ఈరోజు దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారంటే ప్రపంచ నలుమూలన తెలుగు ప్రజలు ఆ విధంగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అన్న ఎన్టీఆర్ తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో చాటు చెప్తే తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసంతో బతుకుతున్న దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో ఈరోజు కష్టకాలంలో మనం ముందుకు పోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా చెప్తారు, ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు, నైతిక విలువలు కలిగినటువంటి ఏకైక నాయకులు, సామాజిక న్యాయాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి వారి రాష్ట్రానికి ఇంకా 15 సంవత్సరాలు ఉండాలని మా ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సంఘీభావం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అఖండ గోదావరి మహాపుష్కరాలు 2027 పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరంలో భూగర్భ కేబుల్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. గౌతమి ఘాట్ వద్ద రివర్ వ్యూ 33/11 kV సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మన అధికారులు, మన పార్టీ క్యాడరు, మన వాళ్ళందరూ మధ్యలో జరుపుకున్నందుకు ఆయన కూడా పుట్టినరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పుష్కరాలకు సంబంధించి ఈ జిల్లాలో 96 కోట్లు, మొత్తం పుష్కరాలకు దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మన డిపార్ట్మెంట్ పని తొందరగా కంప్లీట్ కావాలి. 2 నెలల ముందు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కనుక తొందరగా కంప్లీట్ చేయకపోతే అన్ని అయిపోయినాయి, పవర్ వాళ్ళు ఇవ్వలేదు అంటారు, మనమేనంటారు. అందుకని ఇమీడియట్ గా టెండర్ల ప్రాసెస్ చేపించి ఇమీడియట్ గా క్వాలిటీ ఉన్న కాంట్రాక్టర్లను ఎన్నుకోండి. దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీగా పనిచేసే కాంట్రాక్టర్ని తీసుకోండి. ఇమీడియట్ గా పనులు చేపించి తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి మొన్న రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో రికార్డ్ టైంలో 2 నెలల ముందే సబ్స్టేషన్ గట్టి ఓపెన్ చేశాం అనమాట. అదేవిధంగా ఏలూరులో ఎప్పటి నుంచో సబ్స్టేషన్ పెండింగ్లో ఉంటే
ల్యాండ్ సమస్యలు తీరకపోతే అన్ని రైతులు పిలిపించి మాట్లాడి అవసరమైన డబ్బులు వాళ్ళకి ఇచ్చి రైతులకి, ఎందుకంటే మనం అన్ని రోజులు పెట్టుకుంటా పోతుంటే ఎన్ని సంవత్సరాలైనా రేట్లు పెరుగుతాయి కానీ సొల్యూషన్ దశగా ఉండదు. ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇమీడియట్గా ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ప్రజలకు వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలు సంతృప్తి చెందేలా మీకోసం అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలలో విశ్వాసం నింపేలా, వారిలో సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. వారం వారం నిర్వహించే పల్లె నిద్ర కార్యక్రమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వచ్చిన అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలని, వచ్చిన సమస్యలు పరిష్కారం చేయకుండా అలానే ఉంచితే పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రయోజనం ఉండదన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఎండల బారిన పడకుండా మీకోసం కార్యక్రమ నిర్వహణ సమయాన్ని మార్చామని అధికారులు సమయానికి రావాలన్నారు. అర్జీదారులకు ఉదయం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. డిఆర్ఓ బి చినబోబ్లేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, విజయ్ జ్యోతి, మాధురి, కళావతి, డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ వెళ్ళిపోయే వరకు కూడా పొద్దున్న 8 గంటల నుంచి 11 గంటల వరకు మనం కండక్ట్ చేస్తాము. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి కొద్దిగా టైం మెయింటైన్ చేయండి. 7:30 అట్లా మనం అసెంబ్లీ అయితే 8 o'clock మనం స్టార్ట్ చేసుకుంటాము. సో ఎర్లీగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం పంపించాలి. హీట్ వేవ్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళినప్పుడు ఎండ పడకపోకుండా ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా మనం కొంచెం ఎర్లీగా ఇది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ 1 month అంటే ఇంకా అనదర్ 4 to 5 weeks మనం ఇది కంటిన్యూ చేస్తాము. దయచేసి ఆఫీసర్స్ అందరూ కూడా ఇది గమనించాలి. ఓకే, దెన్ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ పీజీఆర్ఎస్ పిటిషన్స్ లో మనకి ఆల్రెడీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము. 4 times ఏ పిటిషన్ అయినా వచ్చింది అని అంటే కనుక అది 100% మనకి రిజాల్వ్ కావాలి, 100%. సో దీని గురించి మీరు అక్కడ ఉన్న ఆఫీసర్స్, మీ గ్రౌండ్ లెవెల్లో మండల ఆఫీసర్స్ చెప్పాల్సింది ఏంటంటే ఆ పిటిషన్ మీద ఇంకంతకన్నా మనం ఏమి చేయలేము అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు పంపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిటిషన్ ఉంది, దాని మీద ఆయన యాక్షన్ తీసుకున్నాడు, వీళ్ళు ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ 4th time వస్తున్నారు. సో అక్కడ అలాంటి 4th time వచ్చే పిటిషన్ దాని మీద ఇంతకన్నా బియాండ్ దిస్ ఇంకా మేము చేయలేము. దాంట్లో నాకున్నటువంటి పరిధిలో, నాకున్న డిస్క్రిప్షన్లో ఇంతకన్నా బియాండ్ మేము చేయలేము అనేది ఒక ఎండోర్స్మెంట్ ఇస్తే ద సేమ్ థింగ్ వీ విల్ టెల్. సో అది చెప్పడానికి ఉంటుంది. మీరు సీరియస్గా దీని మీద యూ హావ్ టు టిక్ ఇట్ టు ఇట్, అంతేగాని మీరు పీజీఆర్ఎస్ని మీరు లైట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బ్యాంకు సిబ్బంది నేరగాళ్లకు సహకరించారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఈ మేరకు భారీ సైబర్ మోసాల నెట్వర్క్ హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెలలో దాడులు నిర్వహించినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనాథ్ వెల్లడించారు. పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి మోసాలకు పాల్పడుతున్న ముఠాలను కొందరు బ్యాంకు అధికారులు, ఇతర ఉద్యోగులే సహకరించారు. అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరిచి సహకరించారు. నిందితుల్లో వివిధ బ్యాంకులకు చెందిన 32 మంది సిబ్బంది, 15 మంది ఖాతాదారులు, మధ్యవర్తులు ఉన్నారు. మొత్తం 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ ఆక్టోపస్ ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. 7 రోజుల పాటు 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించడానికి నేరగాళ్లు 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు. దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 కేసులతో ఈ ఖాతాలకు సంబంధం ఉంది. వీటి ద్వారా సుమారు 150 కోట్ల మేర మోసాలు జరిగినట్లు తెలిసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు చెందిన 2 అధికారులు, బంధన్ బ్యాంక్ 5 మేనేజర్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 మేనేజర్లు, ఒక
ప్రొబేషనరీ అధికారి, ఒక కేవైసీ అప్రూవర్, ఫెడరల్ బ్యాంక్ 2 మేనేజర్లు, ఒక కేవైసీ అప్రూవర్, ఒక క్లర్క్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 3 మేనేజర్లు, ఒక కేవైసీ అప్రూవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్ గురు అధికారులు, కర్ణాటక బ్యాంక్ 2 మేనేజర్లు, కరూర్ వైశ్య బ్యాంక్ 2 మేనేజర్లు, 6 ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 అధికారి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 అధికారి, ఇలా మొత్తం 32 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ పుస్తకాలు, 2 పెన్ డ్రైవ్లు, 1 ల్యాప్టాప్, 21 షెల్ కంపెనీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా కందుకూరులో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం ఏర్పడింది. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వేడుక ప్రారంభించారు. భారీ కేక్ కట్ చేసి నేతలకు పంచిపెట్టారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. వేసవిలో ప్రజలు, ప్రయాణికుల కోసం మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలతో కలిసి అన్నా క్యాంటీన్ వద్ద భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేశారు. అన్నా క్యాంటీన్ ట్రస్టుకు 76,000 విరాళం అందించారు. ఎమ్మెల్యే స్వయంగా పేదలందరికీ భోజనం వడ్డించారు. ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నేతలతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు ఎమ్మెల్యే పండ్లు పంపిణీ చేశారు. చంద్రబాబు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలిగేలా ఆయనకు ఆశీర్వచనాలు అందించాలని రోగులకు విజ్ఞప్తి చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, నాయకులు జనిగర్ల నాగరాజు, పూరిమిట్ల గురునాథం, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీ నరసింహం, ఉన్నం వీరాస్వామి, కండ్ర మాళయాద్రి, పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాజధాని పేరు చెప్పి అప్పులు చేయటం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. రాజధానిలో దోచుకోవడానికి నిధులున్నాయి తప్ప పేదలకు పథకాలు ఇవ్వడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు. మహిళా బిల్లు ఓటింగ్లో వ్యతిరేకంగా ఓటు వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా ఎంపీలు ఫోటోలు దిగటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, జూపుడి ప్రభాకర్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. అసలు నేను తెలియక అడుగుతా, విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు పట్టణాలు లేవా? ఈ రాష్ట్రాన్ని అమరావతి ప్రపోజల్ సర్వనాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు లేవు. కేవలం
దండుకు తినాలనే ఉద్దేశంతో మాత్రమే అమరావతి ప్రపోజల్ తీసుకొచ్చి దానికి ఒక రాజధాని పెట్టారు. అసలు అమరావతి ఎక్కడుంది, రాజధాని ఎక్కడుంది? వ్యవసాయ ఉత్పత్తులకు దేనికి రేటు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాల వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలని సందర్భంగా నేను చెప్పాను. మహిళా బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడానికి వెళ్ళారు, వ్యతిరేకంగా ఓటు వేసిన ముఖ్యమంత్రి గారి దగ్గర అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు, పూల గుచ్చాలు ఇచ్చారు, ఫోటోలు దిగారు. ఏంది నేను నైతికత నాకు అర్థం కాలేదు. చంద్రబాబు ఒక ఊసరవిల్లి రాజకీయాలు, చంద్రబాబుకి ఏది అవకాశం ఉంటే దోచుకోవడానికి, పదవి సంపాదించడానికి ఎంత గడ్డైనా గడిచేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ 16 సంఖ్య ఏంటో మనకు తెలియదు. అది రాహుల్ గాంధీకి తెలియాలి, చంద్రబాబుకి తెలియాలి, మధ్యలో ఉన్న రేవంత్ రెడ్డికి తెలియాలి. పోసుకోలు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేదలందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పను నాళ్ళని. అదేమంటే పూడి పెడుతుంటే మేము తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. పేదవాడు బతకడానికి కావాల్సిన అనేకమైనటువంటి మార్గాల్లో మేము ఇచ్చాము. ఇవాళ ఇస్తున్నారా? ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయా? అదేమంటే రోడ్లు వేసామంటారు, ఇంకా గుంటలుగా ఉన్నాయి కొన్ని చోట్ల. 2 సంవత్సరాలకే కనీ విని ఎరుగని ఒక ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అది సరే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం తెలుస్తుందని చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్లో జనం ఓట్లు వేస్తే మాత్రం గెలిపోయేసార్సీపీదే, పోలీసులు ఓట్లు వేస్తే నేను చెప్తాను. బల్లికురువ మండలం రామాంజనేయపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కెట్పల్లి అద్దంకి రహదారి టోల్ ప్లాజా వద్ద వాటర్ ట్యాంకును మద్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీల 2 క్యాబిన్లు పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ ఇరుక్కుపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టోల్ ప్లాజా క్రెయిన్ సాయంతో లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను మండవ మురళీకృష్ణ గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ అనాథ శరణాలయం వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి పేదలకు బట్టల పంపిణీ కానివ్వండి, మరి అలాగే అన్నదానం చేసినందుకు వారికి మా సూపర్ బజార్ తరఫున పార్టీ తరఫున వారికి మా అభినందనలు తెలుపుతున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేదానికి మనం కూడా ప్రతి ఒక్కళ్ళం ఒక చేసి ఇట్లాంటి ఫౌండేషన్స్ని అభివృద్ధి చేసేదానికి మనం కృషి చేయాలని కోరుకుంటూ ఎప్పుడు మేము కూడా దీనికి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మాన్యశ్రీ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా మనం శివం ఫౌండేషన్లో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, నాకు బాగా ఇష్టమైన పదం అది, సంక్షోభంలో అవకాశం వెతుక్కోమని.
ఎప్పుడు అధైర్యపడకుండా ఏ సంక్షోభం వచ్చినా మనం ముందుండి నడవాలి. మన ముందు ఒక లీడర్ ఉన్నారు, విజనరీ లీడర్ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు అధైర్యపడే అవసరం లేదు. సీఎం చంద్రబాబు 76వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ, మహిళా నాయకులు టి అనంతమ్మ, కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, నిడుమనూరు పావని, జీవీఎస్ లక్ష్మి, పలువురు మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక్క నాయకుడే. గండం గట్టెక్కించే నాయకుడి. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ను మరింత పటిష్టపరుస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పర్వతిరెడ్డి కిషోర్ కుమార్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షునిగా కిషోర్ కుమార్ను నియమించిన నేపథ్యంలో ఒంగోలు జూపిటర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 3500 వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, నియోజకవర్గాల వారీగా నూతన కార్యవర్గాలను ఎన్నుకోనున్నట్టు తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ నిర్వాహకులు కిషోర్ కుమార్ను సత్కరించారు. లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, సురేష్, బాబురావు, ధనిషా, రఫీ ఉన్నారు. మన ప్రకాశం జిల్లాలో ఈ 40 సంవత్సరాల ప్రైవేట్ పాఠశాలల ఉన్నటువంటి ఈ కాలంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది ఇదే మొదటిసారి. దానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దానికి సహకరించినటువంటి ప్రకాశం జిల్లా ఉన్నటువంటి అప్సా గౌరవ సభ్యులందరూ కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్సా సభ్యులందరికీ కూడా అందరినీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అప్సా అభివృద్ధికి నేను కృషి చేస్తానని, ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొనే విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ సంఘాన్ని ఈ అప్సా రాష్ట్ర సంఘాన్ని మొత్తం కూడా నేను పటిష్ట చేసి అన్నిటికన్నా కూడా ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా సంక్షేమంగా ఉండేటట్టుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బడ్జెట్ పాఠశాలల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. దానికి మన మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి. కానీ చిన్న చిన్న సమస్యలు విద్యా హక్కు చట్టం కింద 12(1)(c) కింద గత 3 సంవత్సరాలుగా 12(1)(c) యాక్ట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో నడుస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రమే 12(1)(c)కి సంబంధించినటువంటి బిల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా అన్ని పాఠశాలలకు ఆ 12(1)(c) బిల్స్ అందలేదు. ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఉపనయన సంస్కారోత్సవాలు వైభవంగా జరిగాయి. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి 20 మంది వటువులకు ఉపనయన సంస్కారోత్సవాలు జరిపించారు. బ్రాహ్మణులకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య, ఉపాధ్యక్షులు ప్రేమ్నాథ్, సహ కార్యదర్శులు శాండిల్య, భీమశంకర శాస్త్రి, కోశాధికారి పింగళి పూర్ణచంద్రరావు, సభ్యులు మైనంపాటి సాయి కుమార్, ముక్తినుతులపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు బ్రాహ్మణ సంఘంలో కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపంలో ఇవాళ ఉచితంగా బ్రాహ్మణులకి ఉపనయనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపనయనాలు ప్రతి సంవత్సరం శంకర జయంతి సందర్భంగా చేస్తూ ఉంటాం. ఈ ఉపనయన సంస్కారం అనేది
బ్రాహ్మడికి చాలా గొప్ప విశేషమైంది అనమాట. ద్విజుడు అంటే అందరూ బ్రాహ్మణులు కాదు, ఉపనయనం చేసుకున్నవాడే బ్రాహ్మడవుతాడు, ద్విజుడు అవుతాడనమాట. అందువల్ల సకల కార్యాలకి యజ్ఞ యాగాది కర్తవులు కూడా అర్హుడవుతాడు ఈ ఉపనయనం చేసుకుంటే. బ్రాహ్మణ సేవా సమితి ఒంగోలు వారు గత 26 సంవత్సరాల నుండి ఈ ఉచిత ఉపనయన సంస్కారాన్ని నిర్వహిస్తున్నాం. అనేక మంది వటువులు ఉపనయనాలు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భంలో సామూహిక ఉచిత ఉపనయనాలని శ్రీ బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి గారు నిర్వహిస్తున్నారు. దానికి కావాల్సిన సరుకులు సరంజామా అంతా మేము సమకూరుస్తున్నాం. ఈరోజు శంకర జయంతి సందర్భంగా మా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఉచిత ఉపనయనాలు చేయిస్తున్నాము. ఉచిత ఉపనయనాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మా బ్రాహ్మణ సంఘం తరఫున అన్ని వసతులు వాళ్ళకి ఏర్పాటు చేసి ఉచిత భోజనాలు అందరికీ కూడా మేము అన్ని మా ఖర్చులతోనే మేము చేసి ఇక్కడ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా కొన్ని మూడొందలు చేయలేకపోయినాం. ఈ సంవత్సరం మళ్ళీ మేము చేస్తున్నాము. అందువల్ల మా బ్రాహ్మణ సేవా సమితిలో అందరి సమక్షంలో సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారికి చందనాలంకారం, లక్ష తులసి పూజ వైభవంగా జరిపించారు. ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీ నరసింహాచార్యులు, అర్చకులు ఉదయగిరి నరసింహాచార్యులు, సన్నిపోయిన శ్రీనివాసులు, చైర్మన్ పాతకోటి కృష్ణవేణి, ఈవో కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యంలో భక్త్యం తదామృత ఒంగోలు తూర్పు కమ్మపాలెంలో వెలిసిన కాళీమాత అమ్మవారి దేవస్థానం 22వ వార్షికోత్సవ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి విరాట్ స్వరూపాన్ని సుందరంగా అలంకరించారు. చండీయాగం నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ 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 కాళికా అమ్మవారి దేవస్థానం తూర్పు కమ్మపాలెం ఒంగోలు. ఈరోజు మా అమ్మవారి దేవస్థానంలో 22వ వార్షికోత్సవం కార్యక్రమాలు త్రైహానికంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వందలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు పొద్దున్నుంచి అవుతున్నారు. ఈరోజు అన్న సంతర్ప కార్యక్రమం కూడా జరుగుతుంది. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 22వ వార్షికోత్సవం జరుగుతుందండి. అమ్మవారు ఇప్పటికి ప్రతిష్ఠ అయ్యి 22 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ అమ్మవారు 11 అడుగులతో కాళికా అమ్మవారు చాలా ప్రసిద్ధి శక్తి స్వరూపిణి. ఇది 22వ వార్షికోత్సవం. త్రయాహంగా 3 రోజుల నుండి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు గణపతి హోమం, రెండో రోజు చండీ హోమం, ఈరోజు రుద్ర హోమం, మహాపూర్ణాహుతి జరిగాయి. అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు 3000 భక్తులు సందర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీమాత్రే నమః. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాము. శ్రీపాత్రే.
పార్లమెంట్లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు వెన్నుపోటు పొడిచారని కూటమి నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కూటమి నాయకులు అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుండి బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. నామ్ రహదారిపై కూటమి నాయకులు మానవహారంగా ఏర్పడి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాగర్లమూడి యలమందారావు, కూటమి నాయకులు నాగినేని రామకృష్ణ, చిన్ని శ్రీనివాసరావు, అరిగిల నాగరాజు, మానం మురళీ మోహన్ దాస్, పూనూరి నరేంద్ర, గోరెంట్ల సాయి, కొండముది బంగారుబాబు, మంచెళ్ల సుబ్రహ్మణ్యం, పరుచూరి శ్రీనివాసరావు, కాళేశబాబు, విరాట్, జాగర్లమూడి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాజానికి రాజకీయ పక్షాలు క్షమాపణ, మహిళా సమాజానికి రాజకీయ పక్షాలు, మహిళా ఓటుకాంగా చూసే రాజకీయ పక్షాలు, మహిళా ఓటుకాంగా చూసే కాంగ్రెస్ పక్షాలు. ఈరోజు భారతదేశంలో ఇది ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. మరి 35% రిజర్వేషన్ అనేది మహిళలకి మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు అనేది ఈ రిజర్వేషన్ బిల్ అయితే దాన్ని నీరు కార్చడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాని మిత్రపక్షాలు కానీ మరి నీరు కార్చి ఇది మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి మీద వాళ్ళు గెలుపు అనుకుంటున్నారు. కానీ ఇది మహిళల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్ లో 4 సార్లు ప్రయత్నిస్తే 4 సార్లు కూడా కాంగ్రెస్ తట్టుకుంది. తర్వాత 2011లో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఒక్కుబడిగా పెట్టి కూటు మంత్రంగా పెట్టి అది ఫెయిల్ అయ్యే విధంగా చేశారు. తర్వాత ఈరోజు మోడీ గారు ఏర్పాటు చేసిన బిల్లును వ్యతిరేకించడానికి అద్దంకి పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్డీఆర్పీ సంస్థ నుండి 5G మొబైల్స్ను రాష్ట్ర ప్రభుత్వం వివోఏలకు ఉచితంగా అందజేశారు. పనిని సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఫోన్లు 42 మంది వివోఏలకు ఉచితంగా పంపిణీ చేశారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా మహిళలకు చీరలు పంపించారు. నాయకులు నాగినేని రామకృష్ణ, మండల ప్రెసిడెంట్ మానం దాసు, కరి పరమేష్, మండల సమైక్య అధ్యక్షులు, వివోఏలు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పుట్టినరోజు సందర్భంగా విజయవాడ అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలు నియోజకవర్గంలో 3200 మందికి సైకిళ్లు అందించాలని నిర్ణయం. సైబర్ మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేసిన కేసులో పలువురు బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది అరెస్ట్. 150 కోట్ల మేర సొమ్ము దోచుకున్న సైబర్ ముఠాలు. డి న్యూస్లో నేటి మాట. ఏ రోజైతే మనకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండే మనకు మోసం చేయటం అలవాటవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.